అసెంబ్లీ సాక్షిగా వందే మాతరం గేయాన్ని అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు బీజేపీ నేతలు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే డీలిమిటేషన్ను అడ్డుకుంటున్నారని అన్నారు. డీలిమిటేషన్ పైన సీఎం కావాలనే అసత్య ప్రచారాలను కూడా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని అన్నారు నేతలు. ఇంకా కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు వందే మాతర గేయాన్ని అవమానించారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చట్టసభల్లో ఆలపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చిందన్నారు. అందులో భాగంగానే అసెంబ్లీలో వందే మాతర గేయాన్ని ఆలపిస్తూ ఉండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారన్నారు. వారిని వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని గవర్నర్ను కలిసి కోరారు రామచంద్రరావు. వందే మాతర గేయాన్ని కావాలనే అవమానించారని ఫిర్యాదు చేశారు. తెలంగాణలో మన దేశం ఒక గేయాన్ని, జాతీయ గేయాన్ని, వందే మాతరాన్ని ఈరోజు అవమానపరిచినట్టు మేము భావిస్తూ ఉన్నాం. మరి అటువంటి వందే మాతరాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీ అవమానపరిచినందుకు వారిని సభ నుంచి ఎమ్మెల్యేగా వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వారందరినీ కూడా మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా గవర్నర్ గారిని మీరు అడగడం జరిగింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ప్రజలు అనవసరంగా ఆగం కావద్దన్నారు. పెట్రోల్ డీలర్లతో కలిసి కాంగ్రెస్ కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు రామచంద్రరావు. అసలు డీజిల్, పెట్రోల్ కొరత లేనే లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం. ఇది గ్యాస్ కొరత లేదు, మన దగ్గర అన్నీ కూడా నిలువ ఉన్నాయి. భారతదేశంలో నేను నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. బీపీసీఎల్లో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు, కలెక్టర్లు చెప్తా ఉన్నారు. అయినా కూడా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ యొక్క వదంతులను నమ్మకండే. ఉత్తరాది, దక్షిణాది పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు రామచంద్రరావు. దక్షిణాది పైన కేంద్రం ఏనాడు వివక్ష చూపలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో రంగారెడ్డి జిల్లాలకి చెందిన ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. ఇది దక్షిణాదిగా, ఉత్తరాదిగా తీసుకువచ్చి రేవంత్ రెడ్డి గారు, నాకు అర్థం కాదు, మీరు ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో లబ్ధి కోసము దేశాన్ని ఉత్తరాదిగా, దక్షిణాదిగా ఈ రకమైనటువంటి రాజ్యాంగ ఒక పదవిలో ఉన్నారు. మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకమైన అబద్ధాల ప్రచారం ప్రజలకు వినిపిస్తూ ఉంటే వీళ్ళకి ఏం చెప్పాలి? మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు కేటాయిస్తే సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాదికి జరిగే నష్టమేంటని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో 50% సీట్లు పెంచితే నష్టమేంటన్నారు. తమిళనాడు, కేరళ ప్రజలు తెలివైన వారని, కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలలో 33% మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తే తప్పేంటని అన్నారు సంజయ్. డీలిమిటేషన్ పై అవగాహన లేనొల్లే విమర్శలు చేస్తున్నారన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా అన్ని రాష్ట్రాలను మోదీ సమానంగా చూస్తున్నారన్నారు. గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు రఘునందన్. ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ స్థానాలుంటే వాటిలో 50% ఆఫ్ ద ఎంపీ స్థానాలని పెంచుతాము అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. దీనికి ఉత్తరాది పంచాయతీ, దక్షిణాది పంచాయతీ ఏంటంటే 4 రాష్ట్రాలు కలిస్తేనే దేశంలో ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇప్పుడు 543 సీట్లు ఉంటే అవుతలేరా? 543 సీట్లు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల దగ్గర అవసరానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ స్పష్టం చేసిందన్నారు. వదంతులు నమ్మి అవసరానికి మించి పెట్రోల్ కొనటం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు బండి సంజయ్.